రూపమప్రతిమం తస్య రామస్యాక్లిష్టకర్మణః బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ మహాత్మనః. క్రుద్ధుడైన రుద్రుడిలాగా ఉన్నాడట రామచంద్రుడు. ఏ పనినైనా అత్యంత సులభంగా చేయగల రాముడు చాలా ఉగ్ర రూపంలో అక్కడ నిల్చున్నాడు. ఇంతలో నలుమూలల నుండి కలకలం చెలరేగింది. 4 వైపుల నుండి ముంచెత్తే వరదలాగా సైనికులు నలువైపుల నుండి కమ్ముకుంటూ మండలాకారంగా దూరం నుంచే చుట్టుముట్టుకుంటూ వస్తున్నారు. వారిని చూడగానే ఆయన చేతిలోని ధనస్సు రుద్రుడి చేతిలోని పినాకములాగా భాసిల్లింది. ఒక అడుగు ముందుకు వేసి ధనస్సును గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఆయన రుద్రుడైనాడు, వీరభద్రుడైనాడు, ప్రళయకాల ప్రభంజనమైనాడు. ఆ రాక్షసులంతా వస్తూనే వేల కొలదిగా ఆయుధాలు రాముడి మీద ప్రయోగిస్తూ వస్తున్నారు. శూలములు, ముద్గరములు, ఖడ్గములు, గండ్రగొడ్డళ్ళు, ప్రాసలు మొదలైన ఆయుధాలు ఆయన మీదకి దూసుకుంటూ వస్తున్నాయి. ఒక్కడు రాముడు, వేల కొలదిగా రాక్షసులు. చూసే సిద్ధ గంధర్వ మహర్షిగణాల వదనాలలో అయ్యో అనడి జాలి చెలరేగింది. హృదయాలలో విషాదము నిండింది. రాక్షసులు ప్రయోగించిన ఆయుధాలు రాముడి శరీరానికి తగిలి ఆయన శరీరము పూచిన మోదుగా అయ్యింది. నీలాకాశంలో ప్రజ్వరిల్లే అగ్ని అయ్యింది. సహజ శాంత చిత్తుడు క్రోధమనస్కుడైనాడు. చేతిలోని కోదండము ఒక ఆటబొమ్మ అయినది. దానిని ఎప్పుడు వంచుతున్నాడో, ఎప్పుడు గిరగిర తిప్పుతున్నాడో ఎవరికీ తెలియటం లేదు. ఎవరికీ రాముడు కనపడడం లేదు. రివ్వున గుండ్రంగా తిరుగుతున్న ఒక తేజఃపుంజముగా భాసిల్లుతున్నాడు ఆయన. ఆయన వింటి నుండి వెలువడ్డ బాణాలు రాక్షసుల గుండెల నుండి దూసుకుంటూ వెళుతున్నాయి. వారి శరీరాలను రాసుకుంటూ వెళుతున్నాయి. వారి అవయవాలను కోసుకుంటూ వెళుతున్నాయి. ప్రయోగించేది ఒక్కడే. కానీ ఏ బాణము ఎటు నుండి వస్తున్నదో అర్థము కాలేదు ఎవరికి. ఆకాశమంతా రామధనుర్విముక్త శరాలే. ఆ బాణాలు రాక్షస సైన్యం నిలుచున్న ప్రదేశాన్నంతా కప్పివేశాయి. శిరస్సులు బంతుల్లాగా గాలిలో తేలుతున్నాయి. కవచాలు బద్దలవుతున్నాయి. గుండెలు పగులుతున్నాయి. ఎటు చూసినా భయంగా దీనంగా రోదించే రాక్షసులే కనపడ్డారు. దెబ్బలకు తాళలేక పరుగెడుతుంటే వారిని ఉరికించి మరీ కొడుతున్నాడు రాఘవుడు. దెబ్బలకు ఓర్వలేని సైన్యానికి ధైర్యము చెప్పి దూషణుడు వచ్చాడు రాముడి మీదకు. దూషణుడు ఉన్నాడన్న ధైర్యంతో చావగా మిగిలిన వారంతా రాముణ్ణి మరల చుట్టుముట్టారు. ధనస్సు ఎక్కుపెట్టినది, నారి సారించినది, బాణము తొడిగినది, విడిచినది ఏదీ కనపడడం లేదు ఎవరికి. కేవలం తమ తోటివారు బాణపు దెబ్బకు కూలి నెలరాలడం మాత్రమే చూస్తున్నారు. బాణము వదిలే శబ్దము ఉరుములాగా ఉన్నది. అది లక్ష్యాన్ని ఛేదించి భూమిలో దిగబడుతున్నప్పుడు పిడుగులాగా ధ్వనిస్తున్నది. ఇవి మాత్రమే ఏ కొంచెము కూడా విరామము లేకుండా వినపడుతున్నాయి. క్రమంగా రాక్షసుల సంఖ్యాబలం తగ్గిపోయింది. దూషణుడు, త్రిశురుడు, ఖరుడు ఈ 3 మాత్రమే మిగిలారు. దూషణుడు, వీడు ఖరుడి సేనాపతి. తన ఎదురుగా సేన మొత్తము నాశనము అవ్వడాన్ని చూసి వాడిలో పట్టరాని ఆవేశం పుట్టింది. వజ్రాయుధాల వంటి బాణాలతో ఒక్కసారిగా రాముణ్ణి కప్పివేశాడు. వాడి ఆక్రమణను చూసి రాముడికి కోపం హెచ్చి ఒక అర్ధచంద్రాకారపు బాణముతో వాడి ధనుస్సు త్రుంచి ఇంకొక 4 బాణములతో వాడి రథానికి పూంచిన గుర్రాలను చంపివేశాడు. ఇంకొక బాణముతో సారథిని నెలకూల్చాడు. ఈ పనులన్నీ ఒకదాని వెంట మరొకటి రెప్పపాటు కాలంలో పూర్తి చేశాడు రామచంద్రుడు. దూషణుడు ఇంకా రెచ్చిపోయాడు. రథము మీదున్న బంగారపు పట్టీలు, ఇనుప మేకులతో కూడి ఉన్న పరిఘను బయటికి తీశాడు. దానికి శత్రు సైనికుల శరీరాలను మర్దించినప్పుడు కారిన వస దట్టముగా అంటి ఉన్నది. తన మీదకు ఆయుధాన్ని పట్టుకుని దూకుడుగా వస్తున్న వాడి బాహువులను రెండింటినీ ఖండించి వేశాడు రామచంద్రుడు. 2 చేతులు నేలపై రాలగా వాడు నిలువలేక నేలపై దబ్బున పడిపోయాడు. ఎటు చూసినా రాక్షస కళేబరాలే. వారి రక్తము ఏరులై ప్రవహిస్తూ నేలను బురదగా చేసింది. సుందరమైన ఆ ప్రాంతం ఇప్పుడు నరకాన్ని తలపిస్తున్నది. తన సేన మొత్తము ఆ విధముగా నాశనము అవ్వటం చూసిన ఖరుడు కోపము పట్టలేక రాముడి మీదకు దూసుకుంటూ వస్తున్నాడు. వాడి మార్గానికి అడ్డముగా త్రిశిరుడు అనే సేనాపతి వచ్చి నిలిచి, ప్రభూ, నీకెందుకు శ్రమ, నేనున్నానుగా అంటూ వాడిని త్రిప్పి పంపి ముందుగా మృత్యువును తానే కౌగిలించుకోవాలన్నట్లుగా రాముడితో యుద్ధానికి బయలుదేరాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఒక సింహానికి ఒక ఏనుగుకు మధ్య జరిగినట్లుగా ఉన్నదది. త్రిశిరుడు ప్రయోగించిన 3 బాణాలు రాముడి నుదురుకు తగిలి బాధించాయి. వాడి పరాక్రమాన్ని మెచ్చుకుంటూనే, రా, ఇదిగో నా బాణాలు కూడా స్వీకరించు నీవు అంటూ వాడి వక్షస్థలం మీద బలంగా
14 బాణాలతో కొట్టాడు. వాడు తేరుకోకముందే సారథిని గుర్రాలను ఒక్క వేటున నేలకూల్చాడు. అది గమనించిన త్రిశిరుడు గాలిలోకి ఎగరబోగా వాడిగల శరములతో వాడి వక్షస్థలం బద్దలు కొట్టాడు రాముడు. ఇంకొక బాణంతో వాడి శిరస్సును ఖండించి వేశాడు. కరుడికి ఒక్కసారిగా గుండె జలధరించింది. ఈ మానవుడేమిటి? ఇలా ఒంటరిగా ఇన్ని వేల మంది వీరాధివీరుల తలకాయలు ఎగరగొట్టడమేమిటి అని వాడిలో ఒక రకమైన జంకు కలిగింది. అయినా మూర్ఖంగా కోపించి ధనస్సు ఎత్తిపట్టుకొని నారిసారిస్తూ రాముడి మీదకు వెళ్ళి అస్త్రాలతో రకరకాల విన్యాసాలు చేశాడు. ఇద్దరి ధనుస్సుల నుండి బయలువెడలిన బాణాలు ఆకాశాన్నంతా కప్పివేసి సూర్యకిరణాలు జొరబడడానికి కూడా అవకాశం లేకుండా చేసివేశాయి. దెబ్బతిన్న పులిలాగా, తోక తొక్కిన త్రాచులాగా, రేచు కుక్కలాగా కరుడు మీదకు వస్తున్నాడు. రాముడిని తీవ్రమైన బాణాలతో వేధిస్తున్నాడు వాడు. రాముడు అంతమందిని ఎదుర్కొని ఉన్నాడు కాబట్టి అలసిపోయి ఉన్నాడనుకున్నాడు. కానీ యుద్ధము జరుగుతున్న కొద్దీ అవక్ర పరాక్రముడైన రాముని రణోత్సాహము ద్విగుణీకృతము అయ్యింది. ఒక సింహాన్ని మరొక సింహం ఎదుర్కొన్నట్లుగా ఉన్నది. కొంతసేపటికి కరుడు రాముని చేతిలోని ధనస్సును ఉడుపుగా విరగ్గొట్టాడు. వెంటనే రాముడి కవచాన్ని కొట్టాడు. కరుడి దెబ్బకు స్వర్ణకాంతులీనే రాముని కవచము నేల మీద పడిపోయింది. వెంటనే ఎన్నో నిశిత శరాలతో రాముడిని పీడించాడు ఆ దానవుడు. రాముడు క్రుద్ధుడైనాడు, కాలరుద్రుడైనాడు. పొగ లేకుండా భగ్గున పైకి లేచిన అగ్నిజ్వాల అయినాడు. అగస్త్యముని ఇచ్చిన వైష్ణవ ధనువు చేతబూనాడు. ఒక్క బాణముతో రథము కాడిని, 4 బాణాలతో 4 గుర్రాలను, 6వ బాణముతో సారథి శిరస్సును, 3 బాణాలతో రథము ముందు భాగాన్ని, 2 బాణాలతో రథపు ఇరుసును, ఇంకొక బాణంతో కరుడి ధనస్సును, 13వ బాణంతో కరుడిని తీవ్రంగా కొట్టాడు. ఒక శ్రేణిలో ప్రయోగించిన బాణాల దెబ్బకు దిమ్మెరపోయిన కరుడు అన్నీ కోల్పోయిన వాడై చేతిలో గద ధరించి రథము మీద నుండి నేలకు దూకాడు. అలా నిలుచున్న వాడిని చూసి, ఎందుకురా మీరు అకారణముగా శాంతస్వభావులైన మునులను హింసిస్తారు? మీరు పూర్వం హింసించి చంపిన మునులందరూ ఇదిగో మీ చావును పైనుండి కళ్ళారా చూడబోతున్నారు. ఇదిగో నీ తల తాటిపండు రాలినట్లు నేల రాలుతుంది చూడు అంటూ తన మీదకి వాడు విసిరిన గదను చూర్ణము కావించాడు రాముడు. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగిన యుద్ధములో రాముడు పైచేయి సాధించి ఒక బాణముతో వాడి రొమ్ము మీద కొట్టగా అది పిడుగులాగా వాడికి తగిలి వాడి ప్రాణాలు తీసి భూమిలో కూరుకుపోయింది. జనస్థానములో రాక్షసుల ఆటలిక చల్లవన్నట్లుగా సింహములాగా నిలుచున్నాడు రాముడు. ఇంతమంది రాక్షసులను కేవలము 1 గంట 12 నిమిషాలలో రామసింహం వేటాడింది. సహజ నీలవర్ణుడు రాముడు. ఆయన శరీరం నీలాకాశంలో నిప్పుల ప్రవాహం కనబడితే ఎలా ఉంటుందో అలా ఉన్నది. నీలపు శరీరం మీద ఎర్రని రక్తపు చారికలు. అలా కనిపిస్తున్న రణకోవిదుడు రాముడి మీద ఆనందంతో పుష్పవృష్టి కురిపించారు దేవతలు. రండిరా, ఎవడొస్తాడో చూస్తాను, ఇప్పుడే వేట మొదలయ్యింది అన్నట్లుగా నిలుచున్నాడు ధనస్సు చేతపూని శ్రీరామచంద్రుడు. జగదేక వీరుడు రాముడు ఇంత స్వల్పకాలములో 14,000 మంది మహాబలవంతులైన రాక్షసులను సంహరించడం చూసిన ఋషులు, మునులు, దేవతలు ఆయనను సమీపించి అభినందనలతో ముంచెత్తారు. అప్పుడు వారొక రహస్యాన్ని విప్పి చెప్పారు. రామ, నీవు శరభంగ మహాముని ఆశ్రమానికి వచ్చినప్పుడు దేవేంద్రుడు మునితో ఏదో మాట్లాడుతూ కనపడ్డాడు కదా, ఆ విషయం ఏమిటనుకున్నావు? నిన్ను ఈ ప్రాంతానికి ఏదో విధంగా పంపితే ఎప్పటి నుండో జనస్థానంలో తిష్ట వేసుకున్న రాక్షసులను ఏరి పారవేస్తావని అంటూ తెలిపారు. ఉపాయంతో నిన్ను ఇక్కడికి పంపమన్నాడు. ఆ విధంగానే నీవు ఇక్కడికి వచ్చేటట్లు మేము ఆలోచన చేసి నిన్ను పంపాము. ఇప్పుడు జనస్థానములో ఒక్క రాక్షసుడు కూడా మచ్చుకైనా లేడు. ఇక మేము నిశ్చింతగా సుఖముగా ఈ ప్రాంతంలో సంచరించగలము అని కృతజ్ఞతాపూర్వకంగా పలికి వచ్చిన దారినే తిరిగి వెళ్ళారు. యుద్ధ పరిసమాప్తిని గాంచిన లక్ష్మణుడు వదిన గారిని తీసుకుని గుహ నుండి బయటికి వచ్చాడు. అన్నగారి పరాక్రమము ఆయనకు తెలియనిది కాదు. ఆయన చేసిన ఘనకార్యానికి అభినందనలు తెలిపాడు లక్ష్మణుడు. లోకకంటకులైన రాక్షసులను ఒంటి చేత్తో మట్టి కనిపించి సింహంలాగా నిలుచున్న వీరాధివీరుడైన భర్తను చూడగానే సీతమ్మ హృదయం ఉప్పొంగి కౌగలించుకున్నది. ఏమాత్రము అలసటలేని భర్తను చూసుకుంటూ మురిసిపోతూ మరల ఆలింగనము చేసుకున్నది వైదేహి. ఒక్కడు మిగిలాడు. 14,000 మందిలో ఒక్కడు తప్పించుకున్నాడు. వాడి పేరు అకంపనుడు. ఆ విధ్వంసాన్ని కళ్ళురార చూసిన వాడి కాళ్ళు తడబడుతున్నాయి. గుండెలలో దడ మొదలయ్యింది. ఏదో విధంగా గుండె చిక్కపట్టుకున్నాడు వాడు. వేగంగా లంకకు బయలుదేరాడు.